ఏం దొరికితే చంపేస్తావా? మనకు జోగులాంబ పెళ్లి ముఖ్యం, వాడిని చంపడం కాదు. నువ్వు ఊరికి ఆవేశపడకు. ఇన్నాళ్ళు ఆవేశపడి వెతికావు, వాడు దొరికాడా? ఇప్పుడు దొరికాడు. సర్లేరా అల్లుడారా? అతను భయపడుతున్నాడు, అందుకే రూమ్ లో దాక్కోమన్నాను. నువ్వు వచ్చాక నిన్ను కూల్ చేసి పిలుద్దామని. సర్లే సర్లే సర్లే, కూలైనా ఇంకా అడుగున్నాడు చెప్పు. చిటికేస్తే వస్తాడు. అయితే నాకే ఏం రాలే, ఆయనకే వినొచ్చది. మళ్ళా ఎయ్యి. మనకి ఏం రాలేదేవోరా, మళ్ళా రప్ప 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 నాలుగు ఎయ్యి. చిలకమ్మ చిటికెయ్యంగా నువ్వు బయటికి రారా అమ్మ దొంగ. యాడ్రా కూల్ చేస్తానని ఫూల్ చేస్తావా? ఫ్యాక్షనిస్టులకి ఫ్యాషన్ ఎడతానని నీ శాతగారితనంతో చేతికి చిక్కిలోని ఇడిచిపెట్టినావు. ఇంతకీ యాడ్రా వాడు? అమ్మయ్య, మొత్తానికి తప్పించుకున్నావరా? హలో అంకుల్, ఒక్క నిమిషం. మీ నాన్న నాన్న, నేను నుంచి నీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బ్యాటరీ డెడ్ అయిపోయింది నాన్న. నేనే మీకు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఏంటో నడకుండా మొత్తం లగేజ్ సర్దుకుని రెడీగా ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. నీకంత శ్రమ అక్కర్లేదురా, మేము ఆల్రెడీ వచ్చేసాం. వచ్చేసారా? ఎక్కడికి? అసలు మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి? అదేంట్రా ఎప్పుడు వచ్చారని అడగకుండా ఎందుకు వచ్చారని అడుగుతున్నావు? అడుగుతాడే. చిన్నప్పుడు వీడిని వీళ్ళ అమ్మ లగేజ్ మోసినట్టు మోసింది. ఇప్పుడు వీడు మనందరినీ లగేజ్ తో సహా బయటికి పంపించేటట్టున్నాడు. అందుకే అన్నారు, పెంచుకుంటే గేదె పాలిస్తుంది, కొడుకు వీధి పాలు చేస్తాడని. రేయ్, నీ ఫ్రెండ్ ఎలా మారిపోయాడు చూసావా? మారబోతే పోతాడు. అమ్మో, అబ్బా, నా ఉద్దేశం అది కాదు నాన్న. మీరు 2 రోజులు ఉంటారో చెప్తే లీవ్ పెట్టి మీతో స్పెండ్ చేద్దామని. రాక రాక ఇంటికొస్తే ఆ ప్రశ్నలేమిటి బాబు? ఓ 10 రోజులు ఉండెళ్తారులే. ముందెళ్ళి భోంచేయండి. పూజ, ఆ బ్యాగ్ లో నా బట్టలున్నాయి, వాషింగ్ మెషిన్ వేయించకే, దగ్గరుండి నువ్వే ఉతికించు, సరేనా? అక్క, అవన్నీ పనులు చూసుకుంటారు. పద భోజనం చేద్దాం. అక్కకు అసలు విషయం తెలియక ఆవేశపడుతుంది. మ్యాటర్ తెలిసిందనుకో ఆస్తమా పేషెంట్ అయిపోద్ది. వీళ్ళేంటి బట్టలు ఉతికించు గిన్నెలు కడిగించు అని నాకు చెప్తారు? ఇప్పుడు వీళ్ళు చెప్పినవన్నీ నేను చెయ్యాలా? కోడలికి ప్రేమతో అలాగే చెప్తారు మేడం. మీరు అవన్నీ పట్టించుకోకండి. ఈ బ్లూటూత్ పెట్టుకోండి, మీరేం చేయాలో నేను చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. చాలా సినిమాల్లో ఇలాగే మేనేజ్ చేశారు. ఇంట్లో ఇంతమంది పనివాళ్ళుండగా నువ్వెందుకమ్మా వడ్డించడం? కూర్చో. మేడం కూర్చోకండి. మీరు భోంచేసిన తర్వాత నేను భోంచేస్తాను అని చెప్పండి. మీరు భోంచేసిన తర్వాత నేను భోంచేస్తాను. అమ్మాయి ఫారెన్ లో పెరిగినా మన పద్ధతి ప్రకారమే పనులు చేస్తుంది. పద్ధతి ప్రకారం పనులు కాదు, కూనీలు చేస్తుంది. అన్ని పెట్టారు, ఉల్లిపాయలు కనబడట్లేదేంటి? పూజ, కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకోనరా. అమ్మో, వసాము ఉల్లిపాయలు తెమ్మంటుంది. ఇదిగో అక్క. ఏంట్రా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీ పెళ్ళని ఒక్క పని చేయనివ్వట్లేదు. అది కాదక్క, తను ఉల్లిపాయలు కోస్తే కంట్లోంచి నీళ్ళు వస్తాయని. కన్నీళ్ళు వస్తే అప్పుడు ఆవిడ కోపం వస్తుంది. ఆ తర్వాత అక్క కోసం అంబులెన్స్ వస్తుంది. మేడం, మాట కలిపితే కాస్త కలుపుకోలు అమ్మాయి అనుకుంటారు. ఎవరినైనా పలకరించండి. ప్రవీణ్ గారు, మీ నాన్నగారు వాళ్ళు ఎక్కడుంటారు? మా ఫ్యామిలీ గురించి అడుగుతుందండి. అంటే వాళ్ళు కూడా అమ్మో, అంటే నేను పుట్టినండి మా నాన్న చెత్తకుండీలు వదిలేసానండి. ఆ విషయం ఒట్టు, ఆ విషయం మా అమ్మకి తెలిసి నాన్నే చెత్తకుండీలు వదిలేస్తామని చెప్పి చెత్త కొట్టేసి నన్ను ఇంట్లో బయటకి ఎంటేసిందండి. ఏదో ఇటు పిలిచేయడానికి భోజనానికి వచ్చానండి. మీరు వద్దంటే ఇప్పుడు మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోతానండి. ఏంట్రా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? ఏం లేదు అన్న, వీళ్ళ నాన్న కొంచెం పిచ్చి వచ్చింది. ఆయన గురించి ఎవరిని అడిగితే వీడు కూడా అలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటాడు. చికెన్ రుచిగా ఉంది, నువ్వే చేసావా? ప్లంబర్ వచ్చాడు. ఫోన్ ఎవరు చేశారు? నేనే చేశాను. ఎలా చేసావు? టెలిఫోన్ డైరెక్టరీ చూసి వంట కూడా చేస్తారా? ఏమో, దుబాయ్లో చేస్తారేమో. టెలిఫోన్ డైరెక్టరీ చూసి చికెన్ ఉండిందంట. వేమన శతకం చదివి మటర్లు, సుమతి శతకం చదివి సెటిల్మెంట్లు చేశానంటుందేమో. మేడం, కూరగాయలు వచ్చాయి. గిల్లొద్దు. గిల్లొద్దన్నానా? ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం మీ తమ్ముడు చూసావా ఎంత ఓపెన్ గా రమేష్ చేస్తున్నాడు. ఈ వయసులో ఇది కామనే లేరా. త్వరగా పాపని కంటే దానిలో మీ అమ్మని చూసుకుంటాను రా. అమ్మనా? అదేరా, వీడికి పెళ్ళైతే వీళ్ళమ్మ మళ్ళీ మా ఇంట్లో పుడుతుందని చిన్నప్పటి నుంచి అనుకునేవాళ్ళం. అమ్మ రావడమేమో గానీ తేడా వస్తే వీళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం కన్ఫర్మ్. నాకు తెలుసు లేరా నీ వ్యధవేషాలు. వీడికి అన్ని వాళ్ళ తాతగారి పోలికలే. తాతగారు ఎలా ఉన్నారు? మొన్ననే పోయారా ఆంటీ? అదేమిటి, తాతగారు 10 ఏళ్ల కిందటే పోయారుగా. కనీసం నాకు మాట కూడా చెప్పలేదు. చెప్పకపోవడం ఏంటమ్మా, మనోడికి అంతా తెలుసు కదా. చాలా బాధగా ఉంది. మా నాన్న ఎప్పుడో పోతే ఇప్పుడు బాధపడుతుందేంటి? నా కోడలు నాకంటే సెన్సిటివ్.
ఏమైందేంటి? అలాంటి సెన్సిటివ్ అమ్మాయితో అలా బిహేవ్ చేసేవేంటి? సారీ పూజ, నువ్వు ఇంత సెన్సిటివ్ అని తెలియక నీతో చాలా ర్యాష్గా బిహేవ్ చేశాను. కొత్తగా పెళ్ళైన దానివి నువ్వు ఇలా బాధపడితే ఎలాగమ్మా? రా కూర్చో. అయ్యో చేయికేమైందమ్మా? కత్తితో నరుకుతుంటే ఖచ్చితంగా ఎవరిని నరికారమ్మా? కత్తితో నరుకుతుంటే కాదు నాన్న, కత్తితో కూరగాయలు తరుగుతుంటే చేయి కట్టయింది. ఓహో అదే. ఆ, చూసావా, మీ బామ్మ పులికి పులిహోర తినిపిస్తుంది. మా వాళ్ళకి విషయం తెలియక అది సీతాదేవుని గురించి సేవలు చేస్తున్నారు. పూలం దేవుని తెలిస్తే షాక్ తో పోతారు. ఇదిగోండి సార్ మీ డిశ్చార్జ్ ఫైల్. మళ్ళీ నిన్ను కలవాలంటే ఇంకొక ఆలోచన విరగొట్టుకోవాలి. దీనికి బొత్తిగా రొమాన్స్ తెలియదురా. పరదేశ్ భయ్యా, వీడికి మనం బ్లైండ్ అని తెలియకుండా మేనేజ్ చేయాలి. థ్యాంక్ యూ. రేసు హార్స్ లా పరిగెత్తుకొచ్చింది ఈ నర్సు కోసమా? బేకో నీకు బాగా ట్రీట్ చేసింది కదా అని చెప్పి ఏదో థ్యాంక్స్ చెప్దామని. ఎనీవేస్ హీస్ మై బాస్. వీడా? హాయ్ బీకు, హౌ ఆర్ యు? 4 కట్లు 3 గుడ్లతో ఏదో ఇలా ఉన్నాను. అయితే పద, దాని దగ్గరికి వెళ్దాం. ఈ రోజే దాన్ని వేసేద్దాం. పదబా. ఏంటి వేసేది? ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్యా. మనకంత లేదు. దాంతో పెట్టుకున్నావంటే నీ చావుతో నువ్వు చాటింగ్ చేసుకున్నట్లే. ఇప్పటికైనా నీ రెవెంజ్కి ఫుల్ స్టాప్ పెట్టి కామ్గా నీ కంట్రీకి వెళ్ళిపో. లేదంటే పైన నీ తమ్ముడితో కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. ఏయ్, నా దగ్గర సుపారీ తీసుకుని నాకే వార్నింగ్ ఇస్తావా? కుమ్మండ్రా. అయ్యో, నేనేదో జోక్ అంటే నిజంగానే నా కోసం దెబ్బలు తినొచ్చారా? నీకు అలా అర్థమైందా? అర్ధరాత్రి పూట ఫోన్ ఏంట్రా? రే చెప్పే జాగ్రత్తగా విను. మా ఫ్యామిలీని తీసుకుని యాదగిరి గుట్ట దర్శనానికి వెళ్తానని పూజకి చెప్పాను. నా అదృష్టం కొద్దీ తను రానంది. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ఇదే మంచి ఛాన్స్. రేపు పొద్దున్న 10 గంటలకి హైవేలో మన సర్దార్జీ డాబా దగ్గర వెహికల్ తో రెడీగా ఉండు. ప్లాన్ బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుద్దంటవా? నర్సాపూర్ ట్రైన్ కి ఈ నానిగడి ప్లాన్ కి తిరుగుండదు. వీళ్ళు ఇంకా రాలేదేంటి? అక్క బామ్మేది? పూజను కూడా రమ్మని పిలవడానికి వెళ్ళిందిరా. ఈ ముసలిది పిలిస్తే వచ్చేస్తుంది ఏంటి? రాజు చూడు. ఒకవేళ బామ్మ మాట కాదని లేక వచ్చిందే అనుకో. ఎదవనోరు నువ్వును. ఒరే నాని చూడరా, రానంటుంది. ఆఫీసులో ఏదో అర్జెంట్ వర్క్ ఉందట, కాస్త నువ్వైనా చెప్పరా? బామ్మ తనకు ఆఫీస్లో పని ఉందని చెప్తుందిగా, లేకపోతే తను కూడా వచ్చేది కదా. ముందు పద, త్వరగా ఎక్కువ. ఏ ముదరసము సచ్చినోడ్రా, నేను కారు ఎక్కుంటే తుమ్మాడు. బామ్మ తుమ్మినంత మాత్రం తుఫాన్లే రావు. ముందు ఎక్కువ. నీకేం తెలుసులా కుర్రకుంక? నేను లోపలికి వెళ్ళి కాసిన పసుపు నీళ్ళు చల్లుకొని వస్తాను. నువ్వు లోపలికి కూర్చో. మళ్ళీ హేమా, కాసిన పసుపు నీళ్ళు తీసుకురా. ఈ ముసలిదాన్ని చేదస్తంతో చేస్తున్నావు బాబు. ఫోన్లేరా, ఇలా తుమ్మినప్పుడు బయలుదేరి మధ్యదారులు యాక్సిడెంట్ ఏ కాలేజ్ జరిగిందనుకో, అప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం కదా. వారం పాటు ఎక్కడికి కదలకుండా విశ్రాంతి తీసుకోవాలి. అర్థమైందా? టేక్ కేర్. నీ దురదృష్టం ఈసారి మీ బామ్మ రూపంలో వచ్చిందిరా. దరిద్రుడికి దాహం వేస్తే సముద్రం కూడా ఎండిపోయిందంట. దాని ఇంటి దగ్గర డెన్ దగ్గర టైట్ సెక్యూరిటీ. జాగ్రత్తగా ఫాలో కండి. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఇన్ఫార్మ్ చేయండి. వెళ్ళండి. ఫిష్ అన్న, ఈ నాకు డబ్బులు ఇవ్వాలి. ఈ అడ్రస్ ఎక్కడో చెప్తావా? అరే ఇది ఇంగ్లీష్ లో ఉంది కదరా భయ్. ఇంగ్లీషా? ఏంటి చెప్పన్నా? నిజాం నగర్ కొన్న తేజ్ ఉంది. చూస్తే కుంభకర్ణుడు కూడా క్యాటరింగ్ అయిపోతావు. ఇంగ్లీష్ రాదు. ఎడదా యు కమ్ హియర్. ఈ అడ్రస్సేగా? అవునన్నా. ఇలా నేరుగా వెళ్ళు, కుడి పక్కకు తిరుగు. రోడ్డు టైట్ గా ఉంటది. అక్కడ ఒక సిగ్నల్ లైట్ ఉంటది. దాని పక్కనే తెల్ల కుక్క. అది మంచి కుక్క, కరవదు. కుక్క నుండి ఎడం పక్కెళ్ళు, ఈ అడ్రస్ కి వెళ్ళిపోతావు. వెళ్ళు. తెల్ల కుక్క పోయినసారి వెళ్ళినప్పుడు ఉందిలే అన్న. మరి ఇప్పుడు లేకపోతే? కుక్క లేకపోతే అది వచ్చే వరకు వెయిట్ చేస్తానులే అన్న. మేడం గారు పిలుస్తున్నారు, పదా. ఆ బడా దుబాయ్లో లేడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. హైదరాబాద్ వచ్చాడేమోనని డౌట్. ఆ బీకు గండి పట్టుకుని ఎంక్వైరీ చేయండి. ఓకే మేడం. ఎస్, అన్ని పట్టుకుని ప్రమోషన్ కొట్టేయాలి. 2 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నాను. కానీ నిన్ను వదిలి వెళ్ళబుద్ధి కావటం లేదు. అయితే ఉండిపో. ఇన్ని రోజులున్నా దీనికి నా ఫీలింగ్స్ అర్థం కావటం లేదు. మాటల్లో పడి వేరే రూమ్ లోకి వచ్చాను భయ్య, సారీ. కరెక్ట్ గానే వచ్చావు. మీరే నా రూమ్ తప్పుగా వచ్చారా? నేను కరెక్ట్ గానే వచ్చాను. నా కోసం వచ్చారా? మీరెవరు భయ్యా? అబే ఓ సాలే, నిన్ను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వస్తాడు బే.
సూర్యరాజు మగజాతి ఆనిముత్యం. ఎవరి పాప నా మగతనం గురించి నీకు ప్రత్యేక నా మగతనం గురించి నువ్వు నీ చెత్త చైనా పోను తార్ రోడ్డు మీద రేకు డబ్బాతో రాకినట్లు ఏంటే నువ్వు నీ నవ్వు ఆ నవ్వుతో జనాన్ని చంపేస్తావేంటే మగజాతి ఆనిముత్యం ముందే వికటాటాసా గుర్తు పెట్టుకోరా రాత్రికి వేసేద్దాం. కూల్. ఆ బడాగాడు ఎక్కడున్నాడు? మొన్న వచ్చి కోటింగ్ ఇచ్చాడు భయ్య. హైదరాబాద్ లో ఉన్నాడు కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు. నా మీద ఉండు. సరే ఓ పని చేయి, వాడు వచ్చేంతవరకు ఇక్కడే ఉండు. వాడు వచ్చాక ఫోన్ చేసి నాకు అడ్రస్ చెప్పు. అమాయకత్వానికి కూడా ఒక అద్దు ఉండాలి భయ్య. డిశ్చార్జ్ అయిపోయే పేషెంట్ ని హాస్పిటల్ ఎందుకు ఉంచుకుంటారు చెప్పు? ఓ అదే నీ ప్రాబ్లం. ఐ కెన్ సాల్వ్ ఇట్. నేనేదో జోక్గా అంటే మీరంత సీరియస్ గా తీసుకోవాలా? ఎవడో ఒకడు నా మీద దండయాత్ర చేయటం, నువ్వు వచ్చి ఓదార్పు యాత్ర చేయటం అలవాటైపోయింది. మేడం, ఆ బడగాడు హైదరాబాద్ వచ్చాడని తెలిసింది, కానీ వాడు ఎక్కడున్నాడో తెలీదు. మీకు పెళ్ళైన విషయం ఆ బడగాడికి తెలిస్తే నాని సార్ని అటాక్ చేయొచ్చు. నో, నానికేం జరగడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి నాని ఎక్కడికి వెళ్ళినా సరే మన బ్యాచ్తో నువ్వు ఫాలో అవ్వు. ఆఫీస్ బయట నానికి డౌట్ రాకుండా మన వాళ్ళు రెగ్యులర్గా మారుస్తూ ఉండు. ఎవరికి డౌట్ రాకుండా మేనేజ్ చేయండి. తేడా వస్తే లేపేయండి. ఓకే మేడం, రేపటి నుండి ప్లాన్ చేస్తాం. నేను పారిపోదాం అనుకున్న విషయం వీళ్ళకి తెలిసిపోయిందా ఏంటి? అయినా ఈ 06 పర్సనాలిటీకి ఇంతమంది ఫాలోయింగా? విరి విరి గుమ్మడి పట్టు విరి పేరేంటి ఎక్కడి దొంగలక్కడే గప్చర్. విరి విరి గుమ్మడి పట్టు విరి పేరేంటి ఎక్కడి దొంగలక్కడే గప్చర్ గప్చర్.